ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్, సుర్ల లోవరాజులతో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య సుడిగాలి పర్యటన జరిపారు. కేకొట్టం గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బిల్లనందూరు గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేకొట్టం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహానికి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం ఇంటింటి ప్రచారంలో భాగంగా కూటమి పాలన మొదటి సంవత్సరంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైసీపీ పార్టీకి చెందిన 21 కుటుంబాలు మరియు పంచాయతీ వార్డు మెంబర్లు 2 ఎమ్మెల్యే దివ్య సమక్షంలో టీడీపీలో చేరారు. బిల్లనందూరులో జరిగిన ప్రజా దర్బార్లో ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సమస్యలు విని సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ రామరాజు ఆయకట్టుకు 14 లక్షలు, బొండుగడ్డకు 19,20,000 నిధులు ఇవ్వడం జరిగిందని, గ్రామంలో భూములకు రీసర్వే జరిపిస్తామని, మెయిన్ రోడ్, డ్రైన్ సమస్య త్వరలో పరిష్కరిస్తామని, కల్వర్టు నిర్మాణంలో వోల్టేజ్ సమస్యలు, బంగారయ్యపేటలో రామాలయం, ఎస్సీ కమిటీ హాల్, ముస్లింలకు, రజకులకు శ్మశాన వాటిక సమస్యలు పరిష్కరిస్తామని, అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందేటట్లు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. మండల టీడీపీ సీనియర్ నాయకులు గాడి రాజాబాబు, మండల పార్టీ ప్రెసిడెంట్ పోతల సూరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు, అంకంరెడ్డి బుల్లిబాబు, వెలగ వెంకట కృష్ణారావు, దంతులూరి చిరంజీవిరాజు, చిటికెల సత్యనారాయణ, వాసం నాగేశ్వరరావు, బోడపాటి సత్యనారాయణ, పైల గోపి, బైలపూడి శ్రీరామమూర్తి, బాపిరాజు, జనసేన నాయకులు బొచ్చ సతీష్, పెనుముచ్చు నాగూర్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు, మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ బిల్లనందూరులో నిర్వహించడం జరిగింది. ప్రతి వారం కూడా ఏదో ఒక ఊర్లో, మన కాన్స్టిట్యున్సీలో, తుని కాన్స్టిట్యున్సీలో ఏదో ఒక ఊర్లో ప్రజా దర్బార్ అనేది నిర్వహిస్తున్నాము. అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాపాలన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో కనుక్కొని అక్కడికక్కడే వారి సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. అలాగే చాలా ఎక్కువ సమస్యలు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున, అలాగే పెన్షన్స్ వాటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వాళ్ళకి చెప్పాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఎంఆర్ఓ గారితో డైరెక్ట్గా చెప్పాము. గత ప్రభుత్వంలో అయితే మాకు చాలా ఇబ్బంది పెట్టారండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మా సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని ప్రజలు చెప్పారు. అలాగే ఎంఆర్ఓ గారిని అప్పటికి వెంటనే పిలిపించి తప్పకుండా పరిష్కరించవలసిందిగా వారు కోరాము. వారు కూడా తగిన అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకొని వెంటనే చేస్తామని సానుకూలంగా కూడా స్పందించడం జరిగింది. దీంతో ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని కితాబిస్తున్నారు. మన డోర్ టు డోర్ ప్రోగ్రామ్ కూడా మనం చేసుకుంటున్నాము. రోజు కూడా ప్రజల దగ్గరికి వెళ్తే మాకు అన్ని పథకాలు అందుతున్నాయమ్మ. దీపం పథకం కానివ్వండి, తల్లికి వందనం పథకం కానివ్వండి, మన పెన్షన్లు టైంకి ఫస్ట్కి, ఒకవేళ ఫస్ట్ సండే వచ్చినా 31కి మాకు ముందు నెల 31కి ఇచ్చేస్తున్నారు. 31 కానీ 30th కానీ ఇచ్చేస్తున్నారు. ఎక్కడా ఇబ్బంది పెట్టట్లేదమ్మా. చాలా తుని అయితే అసలు చాలా ప్రశాంతంగా ఉంది. ఇంతకుముందు రౌడీ రాజ్యంలాగా అయిన తుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా ప్రశాంతంగా ఉందని ఒక కితాబు కూడా ఇచ్చారు. ఇది చాలా సంతోషమైన విషయం. అలాగే ఇప్పుడు బిల్లనందూరుకు వచ్చేసి మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా ఆల్రెడీ బిల్లనందూరుకి 30 లక్షలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఆ 30 లక్షల పనితోటి కూడా చాలా పనులు చేయగలుగుతున్నారు. ఆల్రెడీ 7 రోడ్స్ వరకు వేస్తున్నారు. ఆల్రెడీ 2 అయినాయి. బిల్లనందూరుకి రెండు కంప్లీట్ అయిపోయినాయి. మిగతావి కూడా పూర్తయితాయి త్వరలో. అలాగే రామరాజు ఆయకట్టు ఏదైతే ఉందో, నేను గెలిచినప్పుడు ఇండుగుపల్లి అనే ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, రామరాజు ఆయకట్టు కనుక ఇది ప్రాసెస్ అవుతే కనుక రైతులందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. దానికి కూడా వెంటనే మన కూటమి ప్రభుత్వం రాగానే ఒక ఏడాదిలోనే దాదాపు 20 లక్షలు, 19,20,000 వరకు మనం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ పనులు కూడా అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. అలాగే బిల్లనందూరుకి ఏదైతే ముఖ్యమైనది ఏదైతే ఉందో బొండుగడ్డ కట్టు,
అనేది ఏదైతే చాలా రైతులకి ఏదైతే ముఖ్యంగా ఉందో అది కూడా 14 లక్షలు చేయించి అండర్ ప్రాసెస్లోనే ఆ పనులు కూడా ఇవన్నీ కూడా మీకు ఏ డిపార్ట్మెంట్ అన్నా తీసుకోండి, అటు రెవెన్యూ కానీ, ఇటు ఇరిగేషన్ కానీ, ఇటు సంక్షేమ డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్కి ఎక్కడికక్కడ యాక్టివ్ మోడ్లో ఉంది. అందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఆఫీసర్స్ కూడా మాకు అందరు కూడా సానుకూలంగా ఉన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా కొత్తపట్నం గ్రామ పంచాయతీ పరిధిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారి ఆదేశాల మేరకు మా యనమల రామకృష్ణుడి గారి ఆదేశాల మేరకు కొత్తపట్నం గ్రామంలో ఇంటింటా తెలుగుదేశం ప్రచార కార్యక్రమానికి విచ్చేస్తున్న ప్రభుత్వ విప్ శాసనసభ సభ్యురాలు మా యనమల దివ్య గారికి, మా మండల నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ వచ్చిన తరువాత సూపర్ 6 అని, పెన్షన్లని మా చంద్రబాబు నాయుడు గారు మరియు మోడీ గారి ఆధ్వర్యంలో పెన్షన్లని, సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి ఉన్నారు. దానిలో భాగంగా వచ్చిన మొట్టమొదటే 1000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ తరువాత రేపు వచ్చే నెలలో రైతు బంధు, అన్నదాత సుఖీభవ, తర్వాత ఆడవారికి బస్సు సౌకర్యం రేపు ఆగస్టు 15కి ఇస్తాము అని వారు చెప్పారు. ఈ సభాముఖంగా మేము కూడా తెలియజేస్తున్నాం. తల్లికి వందనం ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చారు, పెన్షన్లు ఇచ్చారు. తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. గత ప్రభుత్వం అయితే ఇంటికి ఒక్కరికే పరిమితం చేసింది. కానీ మన ప్రభుత్వంలో మా ఊర్లోనే ఒకే ఇంట్లో ముగ్గురికి పెన్షన్ తల్లికి వందనం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని మీకు మనవి చేసుకుంటున్నాను. మిగతా కార్యక్రమాలన్నీ కూడా అంచెలంచెలుగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఇస్తారని మేము మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం గురించి మీ అందరికీ తెలుసు. ఏం చేశారు? ఒక 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి ఎన్ని రోజులు పట్టిందండి? 5 సంవత్సరాలు. అంటే సంవత్సరాలు 200 చొప్పున కూడా వాళ్ళు పెంచి ఉండలేదు. 5 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు వచ్చిన ఫస్ట్ టైం 1000 రూపాయలు పెంచడం జరిగింది. ఇదివరలో కూడా 200 ఉన్న పెన్షన్ ని 1000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుకే దక్కింది. 1000 నుంచి 2000 కూడా అదే ప్రభుత్వంలో, అదే పీరియడ్ లో, అదే గవర్నమెంట్ లో 1000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే 200 పెన్షన్ 2000 చేయడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేశారండి? ఒక 1000 రూపాయలు పెంచడం కోసం 5 సంవత్సరాలు తీసుకున్నారు. ఏ విషయం వద్దు, ఒకే ఒక విషయాన్ని మీరు గ్రహించండి. గత సంవత్సరంలో రోడ్లు ఎలా ఉండేవి మీ అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ప్రతి గుంతలో ప్రతి రోడ్లు వేయడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. డెవలప్మెంట్ లేకుండా జనాలకి డబ్బులు పంచితే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? డెవలప్మెంట్ ఎలా జరగాలి? ఫ్యాక్టరీలు రావాలి, జనాల్లో అభివృద్ధిని చేసి ఆ ఫ్యాక్టరీ ద్వారా వచ్చిన ఇన్కమ్ మన గవర్నమెంట్ పెట్టాలి. ఒక్క మందు మీదే 18 సంవత్సరాలు తాకట్టు పెట్టిన మహానుభావుడు ఆ 18 సంవత్సరాలు ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రతి రూపాయి కూడా బాకీ తీర్చాలి కదండి. 18 సంవత్సరాలు పెట్టాడంటే అసలు యాక్చువల్లీ మద్యం మీద వచ్చే ఇన్కమ్ తోనే మన గవర్నమెంట్ చాలా వరకు కొనసాగుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అదే వచ్చి ఆదాయమైన తుని నియోజకవర్గం బిల్లందగు గ్రామం. మరి ఈరోజు మా గ్రామానికి మా
యనమల దివ్య గారు ఎమ్మెల్యేగా రావడం జరిగింది. ప్రజల యొక్క విన్నపాలు ప్రతి ఒక్కరిని కూడా దగ్గర పిలిపించుకొని వాళ్ళు చెప్పే బాధలను కానీ అర్జీలు కానీ స్వయంగా మేడం గారు తీసుకొని నోట్ చేసుకోవడం జరిగింది. అయితే గత పాలకులు పదవులు అధిరోహించిన తర్వాత మళ్ళీ ప్రజల వైపు తిరిగి చూసేవారు కాదు. కానీ ఈ యొక్క ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల వద్దకి ఏదో వంకతో ఏదో ఒక సంస్థతో ప్రజాదర్బార్ పేరుతో కానీ అలాగే మన ఇంటింటికి తొలి అడుగు అని చెప్పేసి పథకంతో కానీ కార్యకర్తలని అటు పదవులు పొందిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రావడం జరుగుతుంది. మరి అలాగే ఆ పేరుతో ఈ ఊరు వచ్చిన మా మేడం గారికి ప్రధాన సమస్య డ్రైనేజ్ మా ఊరికి. ఆ డ్రైనేజ్ వల్ల మాకు ప్రజలందరూ కూడా అనారోగ్యాలతో పాలవుతున్నారు. అది ఆ సమస్య గురించి చెప్పడం జరిగింది. అలాగే రెండవది రెవెన్యూ సమస్య. మా మండలంలో పెద్ద సమస్య రెవెన్యూ సమస్య. మా విలేజ్ పెద్దది. మరి రెవెన్యూ సమస్య పరంగా మాకు అర్జెంటుగా రీసర్వే కావాలని చెప్పేసి ప్రధానంగా అడగడం జరిగింది. ఇక మూడవది కమ్యూనిటీ హాల్స్, అటు వేవర్స్ అవనాయి, ఎస్సీస్ అవనాయి, కమ్యూనిటీ హాల్ అడగడం జరిగింది. దానికి కూడా వెంటనే స్పందించారు. అలాగే బరియల్ గ్రౌండ్ అభివృద్ధి కోసం కూడా అడగడం జరిగింది. ఈ యొక్క సమస్యలన్నీ చెప్పడం జరిగింది. అలాగే ప్రజలకు చాలామందికి పెన్షన్లు రాలేదు. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పెట్టి ఉన్న పెన్షన్లు తీయడం జరిగింది. కొత్త పెన్షన్లు అర్హత ఇవ్వకపోవడం జరిగింది. అలాంటి సమస్యలు కూడా ఈరోజు చెప్పడం జరిగింది. మేడం గారు అన్నిటికీ మాకు ప్రతి సమస్య కూడా సానుకూలంగా స్పందించి వెంటనే దాని మీద రిప్లై ఇవ్వడం జరిగింది. చాలా సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కారానికి మేము ప్రయత్నిస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేడం గారికి ప్రత్యేకించి మా గ్రామం తరపు నుంచి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంత ఓపిక ఇంత సమర్థవంతంగా అయితే మా పెద్ద గురువు గారు యనమల రామకృష్ణ గారు అడుగుజాడలో మేడం గారు నడుస్తున్నారు. మరి దానికి ప్రత్యేకంగా మేడం గారిని మనందరం కూడా అభినందించి ఈ యొక్క యనమల రామకృష్ణ గారి కీర్తి ప్రదర్శనలో ఈ మేడం గారు కూడా అందాలని చెప్పేసి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే ప్రజా దర్బార్ పేరున మన తుని నియోజకవర్గ యనమల దివ్య గారు మన బిల్లనందూరు గ్రామానికి సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. అలాగే బిల్లనందూరు గ్రామంలో ఉన్న ప్రతి సమస్యపై కూడా మేడం గారు మాట్లాడడం జరిగింది. రామరాజు కట్టుకి 19.5 లక్షలు లోను ఇది గ్రాంట్ సెలక్షన్ చేశారు. బొండిగట్టు కట్టుకి 14 లక్షలు సెలక్షన్ చేశారు. అలాగే ఇక్కడ పెద్దదిలో రామాలయం దగ్గరికి డ్రైనేజీ ప్రాబ్లం మెయిన్ డ్రైనేజీ అది మేడం గారు ఛాలెంజ్గా తీసుకున్నారు. అది డ్రైనేజ్ పూర్తి చేస్తామని. అలాగే రెవెన్యూ సమస్య ఇంకా మెయిన్ సమస్య రెవెన్యూ సమస్య దాన్ని కూడా త్వరలో పరిష్కరిస్తారని చెప్తున్నారు. రీసర్వే చేస్తారని చెప్పారు. గ్రామంలో ప్రజా దర్బార్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా దర్బార్లో యనమల దివ్య గారు ఇక్కడికి విచ్చేసి ప్రతి ఒక్కరి సమస్యలు కూడా స్వీకరించి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అదేవిధంగా బిల్లనందూరు గ్రామంలో ఇంతకుముందు 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా గత వైసీపీ నాయకులు ఎప్పుడు కూడా ఈ ఎమ్మెల్యే గారు ఆయన 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు, తర్వాత మినిస్టర్ చేశారు. కానీ ఎప్పుడు కూడా సమస్యల గురించి కానీ ఈ గ్రామం గురించి కానీ ఎప్పుడు కూడా ఇక్కడికి అడుగుపెట్టే దాఖలాలు అయితే ఎప్పుడు లేవు. ఇప్పుడు యనమల దివ్య గారు మన ఊరు వచ్చి దీపం పథకం కానీ అన్ని విధాలుగా కూడా మన ఊరు వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మన ఊరు బిల్లనందూరు గ్రామంలో యువత కూడా గత సంవత్సరం వినాయక చవితి నుంచి స్టార్ట్ చేసుకొని ప్రతి పండగ కూడా చాలా ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా యువత మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పగా పనిచేస్తున్నారు.